కుక్కలు పెంచేదాని వల్ల ఎంతో మందులు వాళ్ళ లైఫ్‌లో అసలు చెప్పాలంటే ఎక్కువ మంది డిప్రెషన్‌లో ఉంటారు. హ్మ్. అంతా ఏందంటే ఏదో ఆఫీస్ వర్క్ మళ్ళీ ఇంటికి రాంగానే ఆ కుక్కలు చూడంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అది వచ్చితే అసలు చాలా ప్రేమతో వస్తదనమాట. హ్మ్. సో, అది ఒక విషయం. ఇంకొకటి ఏందంటే జనరల్‌గా కుక్కలు వచ్చి ఏందంటే బైరోడ్ వాహనం. ఓకే. ఇప్పుడు ఇప్పుడు బైరోడ్ కాల బైరోడ్ ఎట్లా అంటే మన కాలాన్ని నిర్ణయించాడు. అంటే మనకి జనరల్‌గా చెప్పాలంటే ఇప్పుడు 9 గ్రహాలని కూడా తన కంట్రోల్‌లో పెట్టుంటారు. జనరల్‌గా మాంది గ్రహం కూడా ఆయన కంట్రోల్‌లో ఉందనే చెప్పాలి. అంటే హ్మ్. టోటల్‌గా ఏ గ్రహాలకు సంబంధించిన దోషం ఉన్నా కూడా కాలభైరవుడు అసలు మంచిదే చేస్తారు. కానీ ఆ కాలభైరవుడు అంశంగా ఉండేది ఏది అంటే మనం జనరల్‌గా ఇంట్లో పెంచే డాగ్. అవును. సో, అదేందంటే పెట్స్ చాలా మందిలో పెంచడానికి కొంతమంది భయపడతారు. హ్మ్. కానీ అసలు ఈ కుక్కలు పెంచిన తర్వాత ఆ ఇంట్లో ఎంత మంచి ఫలితాలు ఉంటుందంటే ఫైనాన్షియల్‌గా చాలా బాగా అయితూ ఉంటారు. కొంతమందిలో ఆరోగ్య సమస్యలు ఉంటుంది. ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు చూసి ఉంటాం. ఇంకొకటి ఏందంటే వాళ్ళకి ఎంతో ఆస్తులు బాగా కలిసి వస్తూ ఉంటది. అయితే చాలామందిలో ఏందంటే ఈ కుక్కలు పెంచడం వల్ల భయపడతారు. హ్మ్. కానీ నిజంగా ఏందంటే కొన్ని కుక్కలు వాళ్ళకి అసలు ఏందంటే వాళ్ళకి ఇంట్లో ఎవరికైనా వాళ్ళ యజమానికి అసలు హెల్త్ బాగాలేకపోతున్నాం, వాళ్ళ ఇంట్లో ఏమన్నా నెగెటివ్ జరగబోతుందంటే ముందుగానే అవి చూపిస్తది. హ్మ్. అదొక్కటే దేవుడి దగ్గర కోరుకునేది ఏ విషయం అంటే అసలు స్వామి ఇక్కడ నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే అసలు నా ప్రాణాన్న తీసుకో. వీళ్ళని మంచిగా చూసుకో అని చెప్తదంట